హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీస్ వచ్చి బీట్రూట్ రసము. నేను ఈరోజు బీట్రూట్ రసం చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా. బీట్రూట్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 4 బీట్రూట్ తీసుకున్నాను, 4 టమాటాలు. మనకి బీట్రూట్ రసంలోకి మనం తయారు చేసుకున్న రసం పొడిని, ధనియాలు వేయించి పెట్టుకున్న ధనియాలు 2 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చనిపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొంచెం. వెల్లుల్లి రెబ్బలు కొంచెం అయితే సరిపోతుంది. మనకి కొంచెం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్న చింతపండు. ముందుగా మనం బీట్రూట్ని మిక్సీ పట్టేసుకుందాం. మనం ఇప్పుడు టమాటాలు బీట్రూట్ మిక్సీకి వేసుకున్నాం కదా, మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. మనం బీట్రూట్ని మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని మినపప్పుని ఇవన్నీ పోపు దీనిలోకి వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు మెత్తగా పొడి చేసుకుందాం. మనకి రసంలోకి పొడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఎడల్పాటి గిన్నె పెట్టేసుకొని మనం మిక్సీకి వేసి పెట్టుకున్న బీట్రూట్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం బీట్రూట్లోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుందాం. మనకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. మనం తగినంత కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మనకి ఒక 10 నిమిషాల వరకు రసాన్ని మరగనిచ్చాలి. ఒక 10 నిమిషాలు మరిగినాక మనం పోపు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రసం అనేది రెడీ అయిపోయింది. రసాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నాం కదా, మనం పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. పోపు వేగిపోయింది కదా, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాండి తీసేస్తాం. ఈ పోపుని మనకి రెడీ అయిపోయిన రసంలోకి వేసేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి రసం రెడీ అయిపోయింది, బీట్రూట్ రసము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకోసారి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.